హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుండి వచ్చేసి మనకి బీపీఎస్ రోల్ కింద రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 2025 ఇయర్ కింద టీసీఎస్ కంపెనీ వాళ్ళు మాస్ హైరింగ్ కింద బీపీఎస్ హైరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుండి బ్రింగ్ యువర్ బ్రిలియన్స్ టు బీపీఎస్ సెక్టార్. టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ఫర్ 2025 ఇయర్ కింద 2025 గ్రాడ్యుయేట్స్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే కూడా చేస్తున్నారనమాట. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 25 జనవరి 2025 వరకు మీరు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వీడియో పైన కనిపిస్తున్న రిజిస్టర్ నవ్ అనే ఆప్షన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను. టెస్ట్ డేట్ వచ్చేసి మీకు ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్కి మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. టెస్ట్ డేట్ వన్స్ ఈ రిజిస్ట్రేషన్ డేట్ క్లోజ్ అయిన తర్వాత టెస్ట్ డేట్ అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే కూడా ఇస్తారనమాట. ఈ ప్రోగ్రామ్ సంబంధించిన విషయానికి వస్తే ఎంట్రీ లెవెల్ ఆపర్చునిటీ కింద ఎవరైతే ఆర్ట్స్ అండ్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో 2025 బ్యాచ్ వాళ్ళకి బిజినెస్ ప్రాసెసింగ్ సర్వీసెస్ కింద టీసీఎస్ కంపెనీ వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ అయితే కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఎలా అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ కింద మీరు టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో లాగిన్ అయితే అవ్వాలి. అక్కడ మీ యొక్క నేమ్, ఆధార్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ అప్లికేషన్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్లై ఫర్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని ద్వారా అప్లై ఫర్ ది డ్రైవ్ ఆప్షన్ క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. తర్వాత మనకి వచ్చేసి స్టెప్ 4 కింద మీ యొక్క మోడ్ ఆఫ్ టెస్ట్ ఇన్ సెంటర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత స్టెప్ 5 కింద అప్లికేషన్ ట్రాక్ అయితే కూడా చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డీటెయిల్స్ అనమాట. తర్వాత బేసిక్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ హెల్ప్ లైన్స్ అవన్నీ ఉంటుంది. అదే వెబ్సైట్లో మీకు టెస్ట్ ప్యాటర్న్ ఏముంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, తర్వాత క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మనకి మెయిన్గా కావాల్సింది వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే, సో ఇక్కడ ఎవరైతే 3 years ఫుల్ టైమ్ గ్రాడ్యుయేషన్ బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్ ఫ్రమ్ ఈ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి 2025 మే వరకు అప్లై ఈ యొక్క ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ పాస్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అప్లికేషన్ చేసుకోవచ్చు. బ్యాక్లాగ్ వచ్చేసి అప్ టు 1 పెండింగ్ బ్యాక్లాగ్, యాక్టివ్ బ్యాక్లాగ్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. 24 months పాటు ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే పార్ట్ టైం కానీ కరెస్పాండెంట్ కింద ఎవరైతే ఫుల్ టైం డిగ్రీ కాకుండా ఓపెన్లో చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఛాన్సెస్ అయితే ఇవ్వట్లేరు. మీకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఇక్కడ 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 18 years నుండి 20 years వరకు జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి గైస్. సో మనకి రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ వచ్చేసి 25 జనవరి 2024 ఛాన్స్ ఉందన్నమాట. టెస్ట్ డేట్ అని వచ్చేసి మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది వన్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ ఉంటాయి, చూడగలరు.